నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పేదలకు నమస్కారం. ఈరోజు చెవూరు రావూరు పరేడ్ గ్రామం సంబంధించిన భూసేకరణ మీద ఆ భూసేకరణ జరిగితే దాని మీద ఆధారపడ్డ చందకారు రైతులు అలాగే రైతు కూలీలు ఇబ్బంది పడతారు అన్న దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. ఈ నివేదిక ముఖ్య ఉద్దేశం అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి అంటే పేదల బతుకుల మీద పణంగా పెట్టి పేదల బతుకులు పణంగా పెట్టి రోడ్డు మీద చేసే అభివృద్ధి కాదనేది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకున్నాం. మన గతంలో అమరావతి కానీ అలాగే రామాయపట్నం చెవూరు ప్రాంతాల్లో భూసేకరణ జరిగినప్పుడు అక్కడ భూముల రైతుకి పరిహారం ఇచ్చారు, భూముల రైతుకి సంబంధించిన మాట్లాడారు. కానీ ఆ రైతు మీద ఆధారపడ్డ రైతు కూలీలు కౌలు రైతుల సంగతి ఎక్కడ చర్చించిన పరిస్థితి లేదు. కాబట్టి దాని మీద ఒక సమగ్రమైన సర్వే చేసి పరిశోధించి ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ప్రభుత్వాలకి మెయిన్ ఇక్కడ ఏదైతే ప్రభుత్వాలు ఆలోచించాల్సింది, బతికే హక్కు ఉంటుంది, జీవించే హక్కు ఉంటుంది, అది కూడా గౌరవంగా జీవించే హక్కు ఉంటుంది. దానికి సహకరించింది. కానీ ఆ జీవించే హక్కును కూడా భూసేకరణ పేరుతో కాలు రాయటం మంచిది కాదనేది ఇక్కడ నివేదికలో మనం చెప్పదలుచుకుంది. ఎందుకంటే భూమి పోతే సర్వం పోతుంది, వాళ్ళ వ్యవసాయ పనులు తప్ప ఏం తెలియని పరిస్థితి. కాబట్టి అలాంటి రైతు కూలీలు కౌలు రైతులు జీవితం పట్టణాల్లో దుర్బలంగా ఉన్న పరిస్థితి ఉంది. దాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ మేము ఒక కారిడార్ లాంగ్వేజ్ లేదా ఎకనామిక్ అనాలిసిస్ దాంట్లో ప్రజెంట్ వాల్యూ మెథడ్తో మేము ఒక క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఒక రైతుకి 5 సంవత్సరాలు ఉంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిపి సంవత్సరానికి 1,70,000 సంపాదించగలిగిన రోజుకు 350 రూపాయల కూతుతో మొత్తం 50 లక్షలు వాళ్ళ పరిహారం కావాల్సిన పరిస్థితి. ఎందుకంటే 35 సంవత్సరాల ఆదాయం కోల్పోతా ఉన్నారు. అలాగే 35 సంవత్సరాల వయసు మాత్రం కూడా 40 లక్షలు. అలాగే రైతు మీద అంటే చిన్న చదువుకారు రైతులు 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. కాబట్టి వీళ్ళందరికీ మీరు పరిహారం ఎంత క్యాలిక్యులేట్ చేయండి అంటే ఇంచుమించు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజెంట్ వాల్యూ క్యాలిక్యులేషన్ అవసరం అయితే వాల్యుయేషన్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ఆదాయం ఎంత పోతుందో క్యాలిక్యులేట్ చేసి దానికి పరిష్కారం చూపించిన తర్వాతే ముందుకెళ్ళాలని చెప్తారు. ఎందుకంటే మీరు ఇచ్చిన జీవోలో సామాజిక అంశం అవసరం లేదన్నారంటే అదే దుర్మార్గం. అంటే వీళ్ళ జీవితాల మీద ఇంత ఇంపాక్ట్ కలిగిస్తా ఉన్నా కూడా 2013 భూసేకరణ చట్టం అంతా ప్రొటెక్షన్ ఇచ్చినా కూడా మీరు వదిలేసిన పరిస్థితి. కాబట్టి వాళ్ళంటి వాళ్ళు రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. మీరు ఈ రిపోర్ట్ ఆధారంగా తీసుకుని మీరు కూడా రిపోర్ట్ తయారు చేసుకోమని చెప్తున్నాం. ఇక్కడ అక్కడ రైతు కూలీలకి మిగతా వాళ్ళందరూ కూడా మేము చెప్పదలుచుకుంటుంది, మీరు దీని మీద ఆధారంగా తీసుకొని కలెక్టర్తో మాట్లాడండి, కలెక్టర్ రిప్రజెంట్ చేయండి. మా సంగతి తేల్చిన తర్వాత భూసేకరణకి ముందుకెళ్ళండి. మాకు భూసేకరణ అవసరం లేదు, మేము బాగా బతికే పరిస్థితి ఉంది. కాబట్టి అవేలో అక్కడ రైతు కూలీలు అందరూ కూడా కలిసి పెట్టాలి. నిన్న అజిత్ రెడ్డిని అరెస్ట్ చేసిన విధానం చూస్తే అరెస్ట్ చేసింది టీడీపీ పార్టీ. సాక్షి మీడియాలో వచ్చిన విధానం ఏంటంటే ఎర్రచంద్ర స్మగ్లర్ అంటే వేమిరెడ్డి అంశాలను అరెస్ట్ చేసిన విధానం అంటే ఈ 2 పార్టీలు సిండికేట్ గా ఉన్నాయి. సోదరా రైతులు మీరు అందరూ కూడా పార్టీని వదిలేసి ఈ 2 పార్టీలు బంగాళాఖాతంలో పడైతేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలా జరిగితేనే జూన్ 29 లాగా 3,000 మంది రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి గ్రామం అంతా కూడా ఆ వేలో ఆలోచించాలని మీకు అండగా మేముతో పాటు కేంద్ర నాయకత్వం అరవింద్ కేజ్రీవాల్ కూడా తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పదలుచుకుంటూ ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.